నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజయుతం. ప్రతి చిన్న విషయానికి కూడా న్యాయ పోరాటం తప్పట్లేదు. దేశమైతేనేది, ప్రపంచమైతేనేమి. కొన్ని విషయాలలో రాత్రికి ప్రాణాలు కోల్పోతున్నాయి. మరి ప్రభుత్వాలు మీరు సాయం చేస్తూ అంటున్నారు, కానీ ప్రభుత్వాలు చేస్తున్నారా, ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తున్నాయా అనే విషయాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. మరి ఈరోజు మనతో ముచ్చటించడానికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ లాయర్ మరి కావేటి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు న్యాయం ఏ రకంగా ఉంది, న్యాయాన్ని కొనుక్కుంటున్నామా, న్యాయం గెలిచే వరకు ఉంటున్నామా అనే విషయాలు వారితో చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం. మొత్తం మీరు చూస్తే మిమ్మల్ని అనుకోరేమో తెలంగాణ వాసి అని. మీ బ్యాక్గ్రౌండ్ చూసే తెలిసింది. ఖమ్మంలో పుట్టి కరీంనగర్లో పెరిగి విదేశాలలో విద్యాభ్యాసం చేశారు, అక్కడే సిటిజన్షిప్ పొందారు. మరి ఇండియాలో న్యాయం కోసం ఇక్కడ కూడా లైసెన్స్ తీసుకున్నారు. మొదట మీ ప్రస్థానం ఎక్కడ? యాక్చువల్గానండి నేను అంటే నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాది మీరు అన్నట్టు కరీంనగర్. మా ఫాదర్ లాయర్గా ఉండేది, చనిపోయినారు. 55 years ప్రాక్టీస్ చేసి, సిస్టర్ కూడా లాయర్ విజయవాడలో. సో యాక్చువల్గా నేను 1989లోనే అయిపోయింది. అది 89లో పూణే యూనివర్సిటీ సింబియాసిస్లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తీసుకున్నాను అక్కడ. మాస్టర్స్ ఇన్ జర్నలిజం చేశాను, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్స్ ఇన్ ట్యాక్స్ లాస్. ఓకే. కొంచెం నాకు అప్పటి నుంచే కాలేజ్ లైఫ్ నుంచే కొంచెం హ్యూమన్ రైట్స్ అంటే కొంచెం నాకు అప్పటి నుంచే ఇంట్రెస్ట్ అండి. అంటే ఐ వాజ్ అన్ యాక్టివిస్ట్ ఇన్ ద కాలేజ్. అప్పుడు పూనాలో 89లో ఉల్లంఘన జరిగేదా సార్? అక్కడ జరిగాయండి, ఎప్పటికి ఉన్నాయండి. ఇప్పుడు మన దేశంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్గా జరుగుతాయి. ఓకే. బయట ట్రేడ్ యూనియన్స్లో ఉంటే ఫ్యాక్టరీస్లలో ఉంటే వర్కర్స్ జరుగుతాయి. ఎక్కడేం జరుగుతూనే ఉంటాయండి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. సో కాలేజ్ లైఫ్లో కూడా నేను యాక్టివ్గా ఉండేవాడిని. ఓకే. దాని తర్వాత కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో మూట్ కోర్ట్ కాంపిటీషన్స్లో అన్నింటిలో కొంచెం ఫస్ట్గా వచ్చేది. సో అప్పటి నుంచి అనిపించేది అంటే అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం పోరాడేవాడిని. సో నేను అంటే బయట హైదరాబాద్లో చదువుకుని పూనాలో చదువుకున్న తర్వాత ఫాదర్ లాయర్ కనుక కరీంనగర్కి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేశాను ఫాదర్తో. ఓకే. సో చేసినప్పుడు నేను కాలేజ్లో కూడా టీచ్ చేసేవాడిని. ఓకే. జస్టిస్ కొమరయ్య లా కాలేజ్లో ప్రొఫెసర్గా టీచ్ చేశాను పొద్దున పూట. ఇంకా బీకామ్ను చార్టర్డ్ అకౌంటెంట్ స్టూడెంట్స్కి ఫ్రీగా చదువు చెప్పేవాడిని. ఓకే. అప్పుడే అంటే నాకు ఇంట్రెస్ట్, అంతే, చదువు చెప్పాలి, చదువు నేర్పాలి అందరికీ. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ కదండి. అది విజ్డమ్ ఉంటే అదొక సంతోషం. సో ఏంటంటే అట్లా కాలేజీలలో పోయి టీచ్ చేసేవాడిని బీకామ్ స్టూడెంట్స్కి. దాంతోపాటు ఏమైందంటే నాకు చాలామంది స్టూడెంట్స్ నాకు ఫ్యాన్స్ అయిపోయారు. అట్లా చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్స్, మళ్ళీ బ్యాంకర్స్, మళ్ళీ లాయర్స్ కూడా, లా స్టూడెంట్స్ చాలామంది నాకు అంటే దేవర్ ఫాలోయింగ్ మీ. ఓకే. దాంతో ఏమైందంటే యూత్ కాంగ్రెస్ వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యి దే గేవ్ మీ జనరల్ సెక్రటరీ. ఓకే. ఓకే. అప్పుడే మీ తెలితేడలు జనరల్గా సిపిఐ వాళ్ళు రావాలే అంటే సిపిఐ వాళ్ళ ఆఫీస్ వెనకాల మా ఇల్లు ఉండేది. కానీ కొంచెం ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి అది కమ్యూనిస్ట్ పార్టీ అంటే మేమే రెడ్ ఫ్లాగ్ కదా అన్నట్టు కొంచెం. ఓకే. ఓకే. సో వీళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు సెక్రటరీ చేశారు ఫస్ట్ ఇయర్. సో మర్చెంట్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అట్లా చేసేది. కన్జ్యూమర్ ఫోరము, మళ్ళీ లేబర్ యూనియన్స్ కూడా నాది. అప్పుడు ఆ కాలంలో LLBలో స్పెషలైజేషన్ ఉండేది మాకు అప్పుడు. అయితే లేబర్ లాస్ నా స్పెషాలిటీ. ఓకే. 5 years ఉందా సార్ అప్పుడు? అప్పుడు 3 years అండి. నేను చేసిన 3 years. డిగ్రీ నిజాం కాలేజ్ BA చేసిన తర్వాత LLBకి వెళ్ళాను. 5 years కోర్స్ ఉండేది, కానీ మాకు BA తర్వాత వెళ్ళాను కనుక 3 years. సో బికాజ్ అది ఆ లేబర్ లాస్ చేశాను కనుక కరీంనగర్లో ఐ యూస్ టు సీ ఈ లేబర్ ప్రాబ్లమ్స్, కొంచెం వర్కర్స్ ప్రాబ్లమ్స్ ఉండేది. డైరీ డెవలప్మెంట్ వర్కర్స్ యూనియన్ ప్రాబ్లము, రిక్షోళ్ళ ప్రాబ్లము, ఈ RTC వర్కర్స్ ప్రాబ్లం కొంచెం ఉంటే ఐ యూస్ టు అడ్వైజ్ దెమ్. ఓకే. అక్కడ అసిస్టెంట్ కమిషనర్ లేబర్ అని, డిప్యూటీ కమిషనర్ లేబర్ ముందు పేమెంట్ వేజెస్, క్లెయిమ్స్, వర్కర్స్ కాంపెన్సేషన్ కేసెస్ వాళ్ళకు ఫ్రీగా చేసి పెట్టేవాడిని. ఓకే. అంటే వర్కర్స్ ప్రాబ్లమ్స్ చూసి చలించిపోయేవారు, పూర్ పీపుల్ అని. టీచింగ్ కూడా చాలా ఫ్రీగా చెప్పేవాడిని. ఓకే. సో అట్లా నాకు 2 yearsలోనే మంచి ప్రాక్టీస్ డెవలప్ అయింది. ఓకే. డెవలప్ అయిన తర్వాత కూడా కోర్టులో యంగ్ లాయర్స్ అసోసియేషన్ అని పెట్టా. యంగ్ లాయర్స్ మీకు ఉంది అది లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, మొదటి నుంచి ఉన్నాయి. సో సైమిల్టేనియస్గా కాంగ్రెస్ పార్టీ పోవటం, మళ్ళీ లయన్స్ క్లబ్ అంటే అన్ని పోయి వాళ్ళ క్లబ్లో పనిచేయటం, దాని తర్వాత టీచింగ్ చేయటం, ప్రాక్టీస్ కూడా చేస్తే 2 yearsలో బాగా డెవలప్ అయింది. సో నాకేమనిపించిందంటే 2 yearsలో ఆ ఊర్లో డిస్ట్రిక్ట్లో అన్నీ నేర్చేసుకున్నాం మనం. అంటే మోస్ట్లీ డిస్ట్రిక్ట్లో ఇంజంక్షన్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు తప్ప ఏమి ఉండదు, సివిల్ సూట్లు తప్ప, క్రిమినల్ కేసులు తప్ప ఏమి ఉండవు ఎక్కువ. సో నేను మా ఫాదర్తో అన్నాను, నాకేం మోటివేషన్ అనిపించలేదు, ఐ వుడ్ లైక్ టు గో టు హైకోర్ట్స్ అండ్ సో
సుప్రీం కోర్ట్స్ అంటే ఫాదర్ ఆ కాలంలో అరే ఇంత డిస్ట్రిక్ట్ నుంచి ఒకటేసారి పోలేవు అంటే నేను మొదటి నుంచి ఛాలెంజెస్ తీసుకుంటాను, చేసేయాలి ఏదో ఒకటి చేసేయాలి. అదేదో చెప్పింది పాతకాలంలో ఈ రోజు అది చేయొద్దు అది చేయంటే నమ్మను నేను. సో ఐ జస్ట్ డూ ఇట్. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ కమింగ్ టు హైదరాబాద్ హైకోర్ట్స్ అండి. ఓకే. Then suddenly I made a decision I should go back to Delhi. Okay. So 93-94 I went to Delhi and Supreme Court కి వెళ్ళిపోయాను. Okay. I was only 24. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫాదరు అంటే అందరూ కూడా అరే నువ్వు ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండానే డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళిపోతున్నావు కష్టం అంటే లేదు నేను చేయగలుగుతానని వెళ్ళిపోయాను. నార్త్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది. నార్త్ వాళ్ళది ఉంటుంది. అయితే నాకు మోస్ట్లీ సింబియోసిస్లో చాలా మంది నార్త్ ఇండియన్స్ ఫ్రెండ్స్ ఉండేది, జడ్జెస్ కొడుకులు, అడ్వకేట్ కొడుకులు. సో నాకు వాళ్ళకి చదువు చెప్పేవాడిని కాలేజీలో సింబియోసిస్. ఓకే. చాలా మంది చదువు చెప్పాను. హిందీ కూడా నాకు నార్త్ ఇండియన్ హిందీ వచ్చు. సో ఐ వెంట్ టు ఢిల్లీ అండి. ఢిల్లీ పోయిన తర్వాత విత్ ఇన్ 2-3 months నాకు బెస్ట్ జాబ్ వచ్చింది అక్కడ. ఓకే. లా ఫర్మ్లో 100 years old లా ఫర్మ్ అది. దాని తర్వాత టాప్ ఇండియన్ లా ఫర్మ్లో జాబ్ సంపాదించగలిగిన. ఆ లా ఫర్మ్ ఏంటంటే వాళ్ళు పుస్తకాలు రాస్తారు. దాని తర్వాత ఫారిన్ అప్పుడే పివి నరసింహారావు గారు ఫారిన్ కంపెనీస్కి ఓపెన్ చేశారు. ఓకే. అయితే అప్పుడు వాళ్ళు పుస్తకం ఆ ఎన్ఆర్ఐస్ వస్తే ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఫారిన్ కంపెనీస్ ఓపెన్ అయింది ఆ టైంలోనే. సో బ్రిటిష్ పెట్రోలియం, ఫిలా, మళ్ళీ మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ అంటే ఆ కంపెనీస్ నేను హ్యాండిల్ చేశాను లాయర్గా. ఓకే. అంటే వాళ్ళ అగ్రిమెంట్స్ డ్రాఫ్ట్ చేయడం, బెట్టింగ్ చేయడం, వాళ్ళకి అడ్వైస్ చేయడం, ట్యాక్సేషన్ కింద చాలా మంచి ఎక్స్పోజర్ వచ్చింది. ఓకే. ఆ కాలంలోనే వచ్చిన తర్వాత నాకు అక్కడ ఢిల్లీలో ఏమనిపించిందంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా బాగా ఫీలింగ్స్ ఉన్నాయి అక్కడ. ఓకే. అంటే మనందరూ తమిళ వాళ్ళు అంటారు కానీ మనం తమిళ వాళ్ళం కాదు, మనం హైదరాబాద్ అంటే మద్రాసి అంటారు. అక్కడ ఇంకా అయితే వాళ్ళకి తెలిసింది అదే. సో అక్కడ పోయిన తర్వాత ఏమనిపించింది అంటే అక్కడ కూడా నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫీలింగ్ ఉంది మళ్ళీ. ఐ సెడ్ ఏంటి ఢిల్లీలో కూడా ఈ ప్రాబ్లం ఉంది, ఎక్కడ పోయినా రేషియల్ డిస్క్రిమినేషన్, రీజనల్ డిస్క్రిమినేషన్, మరి ఏమో లా పుస్తకాలలో కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని చదువుతాం, అవును, డిస్క్రిమినేషన్ ఉండకూడదు. మరి సుప్రీం కోర్టులో కూడా ఢిల్లీలో కూడా ఉంది అన్నమాట. సో ఐ సెడ్ నో, దిస్ ఇస్ నాట్ ఎ ప్లేస్ ఫర్ మీ. అంటే నాకు ఐ ఆల్వేస్ వాంట్ డూ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ అండి. ఓకే. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి ఈ యొక్క కారణం చేతనా లేకపోతే మీరు వెళ్ళాలని? అంటే నాకు ఈ చిన్న చిన్న విషయాలు బాధ పెట్టాయి చిన్నప్పుడు. 24 years కదా. అవును. చిన్న చిన్న విషయాలు ఏంటి ఇట్లా ఈ అంటే వై దిస్ డిస్క్రిమినేషన్, వై దిస్ నో ఈక్వాలిటీ, మనకి ఎందుకు అంటే మన టాలెంట్ ఉన్న తర్వాత, నాలెడ్జ్ ఉన్న తర్వాత ఎందుకు చెప్పేసి దెన్ ఐ సెడ్ లెట్ మీ లీవ్ ద కంట్రీ అని. దేవుడి వల్ల నాకు ఆపర్చునిటీ వచ్చింది ఆస్ట్రేలియాలో. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అని నెంబర్ 1 యూనివర్సిటీ అప్పుడు, బ్రిస్బెన్లో. దానిలో LLMలో వచ్చింది అడ్మిషన్. ఓకే. ఓకే. వస్తే అక్కడ వచ్చింది, యూకేలో కూడా వచ్చింది క్రౌన్ దగ్గర. వస్తే ఐ టుక్ ఆస్ట్రేలియా, వెళ్ళిపోయాను. బాగుంటుంది అక్కడ, బ్రహ్మాండం ఉంటుంది. నెంబర్ 1 యూనివర్సిటీ, క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. సో అక్కడ నాకు ఏది కూడా అంటే ఎవరు కూడా మనకు ఫైనాన్షియల్ హెల్ప్ లేదు. ఓకే. ఫ్రెండ్స్ అంతా చేసి ఫాదర్ ఎప్పుడు కూడా ఈ సెడ్ నేను ఎక్కడ పంపను నేను బయట దేశాలకి, ఇక్కడే ఉండు, ఇక్కడే ప్రాక్టీస్ చేయనేది. సో నేను ఐ సెడ్ నో, ఐ విల్ గో, ఐ విల్ నాట్ టేక్ ఎనీ ఎబడీస్ హెల్ప్. ఫ్రెండ్స్ దగ్గర అట్లా లోన్స్ తీసుకొని వెళ్ళిపోయాను సొంతంగా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడి ఫీజులు కట్టి. ఆ కాలంలో $1,20,000 ఫీజులు. అబ్బా. LLM చేసిన తర్వాత మళ్ళీ అక్కడ లా సొసైటీకి అప్లై చేశాను సొలిసిటర్ కావడానికి. వాళ్ళు అన్నారు మీకు ఇక్కడ LLB చేయలేదు, మీరు ఇక్కడ కాన్స్టిట్యూషను, ఇక్కడ ఫ్యామిలీ లా, కాంట్రాక్ట్ లా, ఇక్కడ లోకల్ లాస్ మీకు తెలియదు, మీరు మళ్ళీ చదువుకోవాలి బ్యాచులర్స్ అంటే. మళ్ళీ బ్యాచులర్స్ స్టార్ట్ చేశారు. మళ్ళీ చదువుకున్నాను అక్కడ బ్యాచులర్స్. అక్కడ LLB రెండు చేశాను. ఓకే. చేసి ఫైనల్గా ఒక పెద్ద లా ఫామ్లో 100 years old ఫామ్లో జాబ్ వచ్చింది సొలిసిటర్. అక్కడ ప్రాబ్లం ఏమైందంటే నాకు అక్కడ 2 ప్రాబ్లమ్స్ అనిపించినాయండి. అక్కడ మళ్ళీ బ్లాక్ అండ్ వైట్, మళ్ళీ మననేమో నల్లవాళ్ళగా చూసేది. వాళ్ళు కోర్టు 2 సార్లు పోతే వాళ్ళు నువ్వు అబోర్జినే అని అడిగారు. అబోర్జినీస్ అంటే కంట్రీ అంటే జంగల్ పీపుల్. ఓకే. ఓకే. అడవి మనుషులు. అక్కడ వాళ్ళను అబోర్జినల్స్ అంటారు, అడవి మనుషులు. అక్కడ నన్ను ఆమె కోర్టులో ఆ తెల్ల ఆమె నువ్వు అబోర్జినే అడిగింది, నేను నీకు అబోర్జిన్ లాగా కనపడుతున్నానా అన్న. అంటే నువ్వు ఏంటంటే నేనన్నా లాయర్, నేనన్నా అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అన్న. నేనన్నా ఇండియా అంటే ఆమెకి ఇండియా అంటే ఏదో తెలియదండి. అంటే మీకు ఇండియా తెలీదా అన్న. ఆమె తెలీదండి. అయినా నువ్వు ఎట్లా వచ్చినావు ఇక్కడికి, నువ్వు లాయర్ ఎట్లా వచ్చినావు కోర్టుకు అంది. అంటే అక్కడ వైట్ ఫీలింగ్స్ ఎక్కువ, అదే డిస్క్రిమినేషన్ బాగా.
సో నాకు అక్కడ ఆమెతో అన్నానమ్మా, నేను నీకంటే ఎక్కువ చదువుకున్నవాడిని, నేను లాయర్ను, నేను నా పని ఏదైతే ఫైల్ తీసుకొని వచ్చానో ఆ ఫైల్ తీసుకోండి మీరు, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు నువ్వు అంటే నాకు అక్కడ కొంచెం మనసు ఇది అనిపించింది. జ్ఞానం చూస్తలేరు, వర్ణాన్ని చూస్తున్నాను. బాధ అనిపించి ఏమైందంటే అండి, సో అక్కడ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఏమనిపించిందంటే అండి, తెల్లామ అడిగిన తర్వాత ఎస్ఐడ్ ఈవెన్ ఇంత పెద్ద సివిలైజ్డ్ కంట్రీలో కూడా రేసిజము, డిస్క్రిమినేషను అనిపించి నాకు అనిపించింది ఐ షుడ్ మూవ్ ఆన్. అక్కడి నుంచి ఐ షుడ్ మూవ్ ఆన్. ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నాకు మనసులో అంటే జనాలకు అనిపించచ్చు చిన్న విషయం అని, కానీ నాకు అది పెద్ద విషయం అనిపించేది, కొంచెం సెన్సిటివ్. అంటే మీరు స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదా ఆ ప్రాబ్లమ్స్. సో అక్కడి నుంచి మళ్ళా ఐ మేడ్ డిసిషన్. 7 years ఉన్నాను ఆస్ట్రేలియాలో. ఓకే. ఉండి సడన్గా ఐ మేడ్ డిసిషన్, ఐ వెంట్ టు లండన్. యూకేకి వెళ్ళిపోయాను. యూకేకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా అదే ప్రాబ్లం ఉంది. అక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ అయ్యానంటే నేను, అక్కడ సబ్వే ట్రైన్స్ ఉంటాయి, ట్యూబ్స్ అంటారు. ఓకే. అంటే అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయి. అక్కడ తెల్లవాళ్ళు మనకు కూర్చుంటే మన సీట్ పక్కన తెల్లవాళ్ళు కూర్చోరు ట్రైన్లలో. ఓకే. అరే ఇదేంటి, ఇంగ్లాండ్లో లండన్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది ఏంటి? లాయర్స్ కూడా అదే ప్రాబ్లం. అక్కడ బ్యారిస్టర్స్, సొలిసిటర్స్, వాళ్ళు ఒక బాయ్స్ స్కూల్ అని ఉంటుంది ఒకటి. అంటే తెల్లవాళ్ళు ఒక పర్టికులర్ ప్రైవేట్ స్కూల్స్కి పోతారు. ఆ బాయ్స్ క్లబ్ పోయిన వాళ్ళకే వాళ్ళే బ్యారిస్టర్స్, వాళ్ళే సొలిసిటర్స్, వాళ్ళే జడ్జెస్ అవుతారు. అది అక్కడ చూసి నేను అనుకున్నాను, ఏంటి ఇంత పెద్ద సివిలైజ్డ్ కంట్రీ అంటారు లండన్, యూకే, ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉంది. అది కూడా మనసు నాకు బాధ వేసింది. I said no, I should not be here now. I should move on. అంతే అని అమెరికా వెళ్ళిపోవాలి. అందరు అమెరికా అంటారు, అక్కడ చూద్దాం. లిబర్టీ ఉంది అక్కడ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, మళ్ళీ స్వేచ్ఛ ఉంది అక్కడ, అన్ని అంటే ఫ్రీడమ్ ఎక్కువ అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఓకే. యూఎస్ వెళ్ళిపోదాము, పెద్ద దేశము అని న్యూయార్క్ వెళ్ళిపోయారు. న్యూయార్క్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే అక్కడ నల్లోళ్ళు ఉన్నారు, తెల్లోళ్ళు ఉన్నారు, పసుపు కలర్ 290 దేశాల మంది అక్కడ ఉంటారు న్యూయార్క్ లో. ఓకే. 290 people కంట్రీ, డిఫరెంట్ కలర్స్, అదో ప్రపంచం. అవును. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ట్రై చేశా లాయర్ అంటే. అయితే వాళ్ళు ఏమన్నారు అక్కడ లా సొసైటీ వాళ్ళు, లేదు మీరు చదువుకున్న చదువులు మేము రికగ్నైజ్ చెయ్యం, మీరు చదువుకోవాలి. మళ్ళీ చదువుకున్నాను అక్కడ, మళ్ళీ అక్కడ చదువుకున్నాను. ఓకే. అక్కడ దగ్గర నాకు $1,50,000 అక్కడ అయినాయి, ఒక 30-40 వేల పౌండ్స్ లండన్లో అయినాయి, మళ్ళీ ఆస్ట్రేలియాలో ఒక $1,20,000 అయినాయి. ఇవన్నీ అంటే నేను కష్టపడి చదువుకున్నాను. నాకు ఏ బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది లేదు, డబ్బులు తల్లిదండ్రులు ఇచ్చింది లేదు, ఎవరు ఇచ్చింది లేదు డబ్బులు. నేను కష్టపడి 3 జాబులు 4 జాబులు చేసి సంపాదించుకొని కష్టపడి చదువుకున్నాను. చదువుకున్న తర్వాత నాకు అక్కడ నాకు మంచిగా అనిపించింది ఏంటి న్యూయార్క్లో అంటే, మనలాంటి కలర్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు జడ్జెస్. ఓకే. ఓకే. నల్లవాళ్ళు జడ్జెస్ ఉన్నారు, స్పానిష్ వాళ్ళు ఉన్నారు, ఎన్నో కంట్రీస్ జడ్జెస్, లాయర్స్, ప్రాసిక్యూటర్స్ అందరు ఉన్నారు. అప్పుడు అనిపించింది దిస్ ఈజ్ మై ప్లేస్. అక్కడ ఏమంటారంటే బాయిలింగ్ పాట్ అంటారు దాన్ని, బిగ్ యాపిల్. అక్కడ అందరు వచ్చి సెట్ అవుతారు, మరుగుతారు బాయిలింగ్ పాట్. అక్కడ పోయిన తర్వాత నాకు ఈ ప్రాబ్లమ్స్ రాలే. ఇప్పుడు నా పార్ట్నర్స్ ఇద్దరు ఆఫ్రికన్స్, నల్లవాడు. చాలా మంది జడ్జెస్ ఉన్నారు, కోర్టులు పోతాం మేము, స్పానిష్ వాళ్ళు ఉన్నారు, తెల్లవాళ్ళు ఉన్నారు, అన్ని కలర్స్ ఉన్నారు. మేము మెరుగు పోయినా వాళ్ళు ఏం మమ్మల్ని డిస్క్రిమినేట్ చేయరు. కౌన్సిల్ అని మాట్లాడతారు, పని చేస్తాం, పనులు అవుతాయి. మోస్ట్లీ చాలా సక్సెస్ఫుల్ ఉన్నాం, ఇమిగ్రెంట్స్ చాలా సక్సెస్ఫుల్ అక్కడ. సో నౌ ఐఎమ్ సెటిల్డ్ ఇన్ న్యూయార్క్. ఓకే. అక్కడ నాకు అంటే అక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఉన్నాయి, అక్కడ హై కోర్ట్స్ ఉన్నాయి, అన్ని టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి, లోవర్ కోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇమిగ్రెంట్స్ చాలా మంది, అంటే మా క్లయింట్స్ స్పానిష్ వాళ్ళు ఉన్నారు, ఫిలిపినోస్ ఉన్నారు, బ్లాక్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, బంగ్లాదేశీస్ ఉన్నారు, కొంత వైట్స్ ఉన్నారు, అంత డిఫరెంట్ కలర్స్ ఉన్నారు, ఇండియన్స్ అయితే ఉన్నారు. ఓకే. సో అప్పుడు నాకు అక్కడ అనిపించింది ఏంటంటే, సో వీ హ్యావ్ మల్టీ కల్చరల్. ఓకే. ఏదో మన కలర్ చూసి మన దేశం చూసి వాళ్ళు అట్లా జడ్జ్ చేయరు. సో నౌ ఐఎమ్ సెటిల్డ్ ఇన్ న్యూయార్క్. ఫర్మ్ ఉంది 20 ఏళ్ళ నుంచి. ఓకే. మెన్హాటన్లో ఉంది, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ముందు. సో నేనే నడిపిస్తాను అక్కడ. సో బికాజ్ నాకు ఈ 4 దేశాలలో ఎక్స్పీరియన్స్ ఉంది కనుక లాయర్గా, సో డిఫరెంట్ కేసెస్ మేము హ్యాండిల్ చేస్తాం. ఓకే. అంటే మ్యారేజ్ కేసెసే కానీ, ఇమిగ్రేషన్ అంటే గ్రీన్ కార్డ్స్ 100 మందికి ఇప్పించాం. ఓకే. H1 వీసాలు 100 మందికి ఇప్పించాం, స్టూడెంట్ వీసాలు, పొలిటికల్ అసైలంలు. ఓకే. చాలా మందికి ఇంటర్నేషనల్ డివోర్సెస్ చేసాం. చాలా మంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాళ్ళు కూడా, అంటే వాళ్ళకు డబ్బులు పోతే కూడా డబ్బులు ఇప్పించాం. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఇంగ్లాండ్లో
ఆస్ట్రేలియా అంటే పోలాండ్లో కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం. ఇండియాలో అయితే చాలా కేసెస్ మాకు వస్తున్నట్టు చేస్తూ ఉంటాం. ఓకే. సో ఈ మధ్యకాలంలో ఏమైందంటే కొంచెం యూత్ అంటే జనాలందరూ నన్ను యూత్ నా దగ్గర కొంతమంది ఇంటర్న్స్ పనిచేస్తారు, ఐటీ వాళ్ళు, లాయర్స్. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇంత నాలెడ్జ్ ఉంది ఇన్ని కంట్రీస్లో, కొన్ని యూట్యూబ్ సిరీస్ తెస్తే ఎడ్యుకేటివ్గా ఉంటుంది, మీ నాలెడ్జ్ షేర్ చేసినట్టు ఉంటుంది అంటే నేను ఐ స్టార్టెడ్ యూట్యూబ్ సిరీస్ అండి 2018లో. ఓకే. దాంతో ఎంత వర్క్ వచ్చిందంటే చాలా మంది ప్రపంచం నుంచి నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. అంటే ఎవరైనా బయట దేశాలకు వెళ్ళాలనుకున్నా, ఎవరైనా స్టూడెంట్కి వెళ్ళాలనుకున్నా, గ్రీన్ కార్డ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఎవరైనా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకు డివోర్స్ ప్రాబ్లం అయినా, లేకపోతే ఎవరికైనా డబ్బులు రాలేదన్నా, లేకపోతే వేరే దేశాలలో ఏదైనా రిజిస్టర్ చేయించుకోవాలన్నా, అలాంటి చాలా కేసులు వస్తున్నాయి. ఓకే. సో ఈ మధ్య కాలంలో ఏమైందంటే నేను అసలు ఎందుకు వచ్చానంటే ఇండియాకు, మీరు అడిగిన ప్రశ్న ఆంధ్రాకు సంబంధం ఏంటంటే నేను యాక్చువల్గా ఇప్పుడు అమెరికన్ సిటిజన్ అండి. ఓకే. సో 20 ఏళ్ళ నుంచి న్యూయార్క్లో ఉన్నాను. కానీ ఈ మధ్య వీడియోలలో నేను ఏం చేశానంటే కొన్ని ఈ ఆంధ్రాలో ఏదైతే మానవ అంటే హక్కుల ఉల్లంఘనలు జరుగుతుంటే వాటి మీద కొన్ని వీడియోలు చేసి పెట్టాను. ఓకే. అంటే ఈ ఉమెన్ రైట్స్, చైల్డ్ రైట్స్ కొన్ని అబ్యూజ్ అవుతున్నాయి. ఓకే. ఆ ఉమెన్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా వచ్చారు. అవన్నీ టీవీలో చూసి నేను కొన్ని వీడియోలు చేస్తే ఫార్మర్స్ ఏదైతే వాళ్ళు ఉన్నారో ఆంధ్రా నుంచి వాళ్ళు చాలామంది కాంటాక్ట్ చేశారు. చేసి సార్ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం తీసుకెళ్తున్నారు రాజధాని అంటే, అది రాజధాని అక్కడ విశాఖపట్నం అది కాదు. అది ఎందుకంటే 2009లో పార్లమెంట్ వాళ్ళు ఒక కమిటీ వేశారు, మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్. వాళ్ళు మోరిటోరియం పెట్టారు, విశాఖపట్నం ఆ ఊరు క్యాపిటల్ కాదు, దేనికి కూడా పనికి రాదని. అదొక వీడియో చేశారు. చేస్తే ఇంకా స్పందన వచ్చింది. సో కోస్టల్ ఆంధ్ర వాళ్ళు ఎవరైతే అమెరికాలో ఉంటారో చాలా మంది, వందల మంది కాంటాక్ట్ చేశారు ఎక్కువ ఇష్యూతో. చేసి సార్ మీరు వెళ్ళి మరి మానవ హక్కులు ఉల్లంఘనలు అవుతున్నాయి కదా, మరి అంతర్జాతీయ కోర్టులో ఏమన్నా ఫైల్ చేయొచ్చా అని అడిగారు. చేయొచ్చు అని చెప్పాను. చేయమంటే వాళ్ళు నాకు ఒక 10-15 మంది రైతులు నన్ను యూఎస్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళ తరఫున వెళ్ళి అంతర్జాతీయ కోర్టులో ఫైల్ చేశాను. ఓకే. ఏగ్లో మళ్ళీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కూడా ఫైల్ చేశాను. ఓకే. జెనీవాలో, స్విట్జర్లాండ్. ఓకే. మళ్ళా ఇంకా ఇది లండన్లో కూడా వచ్చేసి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని ఒక జాన్ అని ఒక సొలిసిటర్ స్టార్ట్ చేశాడు. అది ప్రపంచంలో 250 దేశాలలో ఉంది. అంటే మానవ హక్కుల ఉల్లంఘనలు అయితే వాళ్ళు లాబీ చేస్తారు. దానిలో కూడా కంప్లైంట్ ఫైల్ చేసి వచ్చాను. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే కొంచెం మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేయండి, అక్కడ అయ్యే అంటే అన్యాయాలు అరాజకాల కంటే ఇప్పుడు ఒకటి ఫైల్ చేసాము, ఇప్పుడు ఇంకోటి కూడా ఫైల్ చేస్తున్నాం. సో అది యాక్చువల్గా కోస్టల్ ఆంధ్రాకి నాకు సంబంధం. ఓకే. రెండోది ఏంటంటే నాకే పొలిటికల్ ఇంట్రెస్ట్ లేవండి. ఓకే. ఎందుకంటే నేనేం పాలిటిక్స్లో కూడా రావడానికి వీలు లేదు, ఎందుకంటే నేను యూఎస్ సిటిజన్. అవును. అంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉంది నాకు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా లాగా. బట్ పాలిటిక్స్లో రావడానికి మాకు అర్హత లేదు, బికాజ్ ఐఎమ్ యూఎస్ సిటిజన్. ఓకే. సో అదొకటి. బట్ నా ఇండియన్ అడ్వకేట్ లైసెన్స్ ఉంది. ఓకే. అంటే న్యాయశాస్త్రం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ చేయొచ్చు, లండన్లో చేయొచ్చు, చాలా కంట్రీస్లో చేయొచ్చు, ఒక 30 దేశాల్లో చేసుకోవచ్చు నేను. సో ఇండియాలో నాకు ఇవన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక కేసు హ్యాండిల్ చేస్తున్నాను. ఇక్కడ చాలా మంది ఫ్యాక్టరీస్లలో మైగ్రెంట్ వర్కర్స్కు వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తలేరండి. ఓకే. ఇప్పుడు మొన్న ఒక క్లయింట్ వచ్చాడు, కంపెనీలో పనిచేస్తున్నాడు, వాడికి ఏళ్ళన్నీ పోయినాయి. ఓకే. 2.5 సంవత్సరాలు అయింది, వాడికి ఏమి ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వట్లేదు, వాడి శాలరీ తగ్గించారు, ఫ్యాక్టరీలో వాడికి మంచిలు దావడానికి సరిగ్గా లేదు. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, చాలా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ దట్ డైరెక్షన్ ఇన్ తెలంగాణ. ఓకే. సో తెలంగాణలో కూడా చాలా ఆస్పెక్ట్స్ చూస్తున్నాను నేను. ఎస్పెషల్లీ మనం వచ్చేటప్పుడు ట్యాంక్ బండ్లో అది వాసన అంటే ఎయిర్ పొల్యూషన్, ఆ వాటర్ క్లీన్ చేయట్లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు. అది మేజర్ ఇష్యూ. దాంతో ఆ ఎయిర్ పొల్యూషన్ తోని చాలా మంది రోగాలు వస్తాయి, ఉన్న వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు వైజాగ్ లో కూడా మొన్న 2 గ్యాస్ దాంతో చాలా మంది చనిపోయారండి. సో ఐఎమ్ ఆల్సో టేకింగ్ అప్ దోస్ కేసెస్ ఆల్సో. ఓకే. మొన్న వాళ్ళు ఏబిఎన్ వాళ్ళు నాది ఫుల్ బ్లోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు, దాంతో చాలా మంది స్పందించి విశాఖపట్నం నుంచి కాంటాక్ట్ చేశారు. అట్లాగే తెలంగాణలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. తెలంగాణ కూడా నేను తెలంగాణ బిడ్డ అయ్యి తెలంగాణ చేయాలనుకొని చేద్దామని ఉన్నానండి. ఏదైనా ఉంటే ఎవరైనా కాంటాక్ట్ చేస్తే చేస్తాను. ఒక 2-3 ఇష్యూస్ ప్రజెంట్గా ఉన్నాయి, అవి చేస్తున్నాను. మనకి మొన్న అసెంబ్లీ ముందు ఒక వ్యక్తి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ
ఆత్మహత్య చేసుకుంటూ నా పిల్లల చదువులకు నేను భరించలేకపోతే తెలంగాణ వస్తే మంచిగా వస్తుందని. మరి అలాంటి వ్యక్తి మననే చనిపోయాడు కూడా. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఎలాంటి కేసు ఫైల్ చేసుకోవచ్చు? అదండి ఇప్పుడు యాక్చువల్గా సూసైడ్ ఇప్పుడు దీనికి 2 ఉన్నాయి ఆస్పెక్ట్స్. ఐపీసీ ప్రకారం నువ్వు సూసైడ్ చేసుకుంటే నేరం, నీకు నువ్వు చేసుకుంటున్నావు నేరం. పెట్రోల్ పోసుకొని చంపుకుంటే నేరం. రెండోది అంటే మనం డెమోక్రటిక్ సెటప్లో చూస్తే కాజేషన్ ఏంటి, ఎందుకు చనిపోయాడు, బికాజ్ ఆయనకు సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక చనిపోయాడు. కాజేషన్ ప్రకారం అంటే దాని టాట్ థియరీలో ఏమంటారంటే హూ కాజ్డ్ హిస్ డెత్. ఓకే, ఆ కాజేషన్ కారణం ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్లీ. ఓకే, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆ కారణం వల్ల గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెస్పాన్సిబుల్ చేయొచ్చు. అంటే 2 సైడ్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఎవరు చేయొచ్చు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చేయొచ్చు. మీరు మాకు కల్పించలేని కలగా గవర్నమెంట్ తెలంగాణ చేయలే కనుక మా ఫాదర్ చనిపోయాడు, మాకు నష్టం జరిగింది అని వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఒక సినీ యాక్టర్ బాలాజీ కూడా తన పిల్లలకు ఆన్లైన్ నుంచి సడన్గా తప్పించారని కూడా వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న ఈ విద్యా విధానంలో మరి కొన్ని చాలా మలుపులు కూడా ఉన్నాయి. ఈ విద్యా విధానం కొంతమందికి ఫోన్స్ కూడా లేవు, మరి అలాంటి వాళ్ళకు ఎలాగా? అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. కాన్స్టిట్యూషన్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో హై స్కూల్ వరకు మన ప్రతి చైల్డ్కి రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది మన కాన్స్టిట్యూషన్లో. ఓకే, అంటే 12th వరకు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అవును, స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా. అవును, అది కంకరెంట్ లిస్ట్లో ఉంది. 2 గవర్నమెంట్లు రెస్పాన్సిబుల్, యూనియన్ స్టేట్. అవును. సో ఒకవేళ స్టేట్ ప్రొవైడ్ చేయలేకపోతే అది స్టేట్ ప్రాబ్లం అది. సో ద చిల్డ్రన్ హ్యాస్ ఎ రైట్ యాజ్ అగైన్స్ ద గవర్నమెంట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కింద. అవును, బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అది. వాళ్ళు వేయచ్చు, మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయొచ్చు మాకు ప్రొవైడ్ చేయాలని. ఇప్పుడు మరి పాండమిక్ టైంలో మరి ఫోన్లు లేవు, మరి మీరు ఆన్లైన్ క్లాసులు పెడితే మేము ఎట్లా చదువుకునేది? సో అందరి దగ్గర నిజంగా కూడా సెల్ ఫోన్లు లేవు ఇప్పుడు. మళ్ళీ దానికి కారణం కాకుండా పేరెంట్స్ కూడా దగ్గరలో ఉండాలి, వాళ్ళ పని మానేసుకొని. అవునండి, అవును. అంటే ఆ పేరెంట్స్ రైట్స్ కూడా ఇన్ఫ్రింజ్ అవుతున్నాయి. పేరెంట్స్ రైట్ ఇన్ఫ్రింజ్ అవుతున్నాయి, చిల్డ్రన్స్ రైట్స్ ఇన్ఫ్రింజ్ అవుతున్నాయి. ఇప్పుడు దిస్ ఈజ్ అ వెరీ క్లాసిక్ ఏరియా అండి మీరు అడిగిన ప్రశ్న. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటిది ఇంతకుముందు జరగలేదు ఎప్పుడు. ఇది ఇప్పుడు లా డెవలప్ అవ్వాలి అంటే పాలసీస్ కూడా వాళ్ళు చేంజ్ చేసుకోవాలి, గవర్నమెంట్ పాలసీస్. అంటే ఇది కొత్త ఏరియా ప్రాబ్లమ్స్. ప్రపంచం మొత్తంగా పాండమిక్ ఎక్కడ చూడలేము మనం వాళ్ళు. ఇది న్యూ ఏరియా ప్రాబ్లమ్స్ వచ్చినా కొద్దీ మనం పాలసీస్ చేంజ్ చేసుకోవాలి, లా చేంజ్ చేసుకోవాలి, అనుకూలంగా వెళ్ళాలి. ఇంతకుముందు లేదు ఆ ప్రాబ్లం. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఏరియా. అంటే చిల్డ్రన్ రైట్స్ ఉన్నాయి, పేరెంట్స్ రైట్స్ కూడా ఉన్నాయి, సొసైటీ రైట్స్ కూడా ఉన్నాయి. అందరి హక్కులు ఉల్లంఘన అవుతున్నాయి ఎందుకంటే మనం ట్యాక్స్ పేయర్స్, వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ us. ఇప్పుడు మనం కొంత డబ్బు జిఎస్టీ కడితే స్టేట్ ట్యాక్స్ అంటే తెలంగాణ స్టేట్ ఎక్స్చెకర్ పోద్ది, కన్సాలిడేషన్ ఆఫ్ ఫండ్ అని స్టేట్ కు ఉంటుంది, మన తెలంగాణ గవర్నమెంట్ పోద్ది. మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది మోడీ గారి దగ్గర పోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది ఇన్కమ్ ట్యాక్స్. సో రెండు సైడ్లలో మనం ట్యాక్సులు కడుతున్నాం, టోల్ ట్యాక్స్ కడతాం, చాలా ట్యాక్సులు కడతాం. సో మన డబ్బే మన కోసం ఖర్చు పెట్టాలి వాడు. అంటే డెమోక్రసీ ఏంది, ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. మన కోసం ఖర్చు పెట్టాలి వాడు, క్రౌన్ కాదు కదా, రాజులు కాదు కదా, ప్రజల కోసం ఎన్నుకోట వాళ్ళు, ప్రజల కోసం ఇవన్నీ. సో ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్, మన కోసం చేయాలి వాళ్ళు. అయితే విద్య నుంచి దూరమైనట్టు అనిపిస్తుంది ప్రభుత్వం. వైద్యం కూడా ఈ కరోనా పీరియడ్లో చూసే ఉన్నాం. కొన్ని ఏరియాలలో అయితే కొంతమందికి డెడ్ బాడీ ఇచ్చారు 26 లక్షలు 30 లక్షలు పెట్టి. మరి ఇక్కడ న్యాయం జరగట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. దీని మీద ఎలా జరగట్లేదండి. ఇప్పుడు నేను మొన్న ఒక సుమన్ టీవీలో వాళ్ళు చేస్తే చచ్చిపోయిన వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి మన దేశం. పేషెంట్స్ కూడా 18 రైట్స్ ఉన్నాయి. మన 2018లో ఒక చార్టర్ ఆఫ్ రైట్స్ అని మన డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు కొన్ని రైట్స్ తీసుకొచ్చారు. సో జరుగుతున్నాయి. మనకు రైట్ టు హ్యావ్ డీసెంట్ లివింగ్ అని మన కాన్స్టిట్యూషన్లోనే ఉంది, ఆర్టికల్ 21. అయితే మనకు రైట్ టు హ్యావ్ ఎ లైఫ్, డీసెంట్ లైఫ్ ఉంది. మరి రైట్ టు హ్యావ్ డీసెంట్ లైఫ్లో రైట్ టు హ్యావ్ ఎ గుడ్ మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంది. మరి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, మనకి డబ్బులు ఇస్తున్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తున్నారు. మరి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మనకి చేస్తలేరు అంటే దే ఆర్ ఫెయిలియర్స్. ఇట్స్ ఫెయిలింగ్ ఆన్ ద గవర్నమెంట్ పార్ట్. సో మనకు హక్కు ఉంది, రెమెడీ ఉంది, కాన్స్టిట్యూషన్లో ఉంది,
కామన్ లా ప్రకారం ఉంది, అన్ని విధాలుగా మనకు హక్కులు ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేయాలండి. ఎక్సర్సైజ్ చేయాలంటే మరి కోర్టులకు డిఫరెంట్ ట్రిబ్యునల్స్కు వెళ్ళాలి మనం. సో వీ హ్యావ్ టు రిప్రజెంట్ అవర్ సెల్స్ ఫర్ అవర్ రైట్స్. అయితే మన దేశంకి వచ్చేసరికల్లా న్యాయం అనేది ఒక చిన్న స్థాయిలో చిన్న తరగతి వ్యక్తి ఒక లాయర్ను మాట్లాడుకొని కేసులు వేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కదా, మరి ఇలాంటి వాళ్ళకి న్యాయం ఎలా దొరుకుతుంది? ఇండియాలో కూడా అండి మన కాన్స్టిట్యూషన్లో ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఉంటుందండి. అంటే ప్రపంచంలో ఉంది ఇది ఫ్రీ లీగల్ ఎయిడ్. ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఏంటంటే న్యాయం ఎక్స్పెన్సివ్ కాకూడదు, డబ్బు లేని వాళ్లకు ఇండిజెన్స్ అంటారు. ఇండిజెన్స్ అనే పదం వాడారు. అంటే వాళ్లకు మీన్స్ టెస్ట్ అంటారు. అంటే పావర్టీ లెవెల్, బిలో పావర్టీ లెవెల్ ఉంటే మీరు కోర్టు ఫీజు కట్టలేరు, మీరు లాయర్ని పెట్టుకోలేరు. సో మన సిపిసిలో కూడా ఒక ప్రొవిజన్ ఉంది. మీరు ఎవరు పూర్ పీపుల్ అయితే మీరు లాయర్ పెట్టుకోలేకపోతే జడ్జి గారికి అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు ఫీజు కూడా మాఫ్ చేసే ప్రొవిజన్ ఉంది సిపిసిలో. దాన్ని ఇండిజెంట్స్ అంటారు. అది ఎంతమంది తెలుసండి? ఉంది అది. రెండోది, కోర్ట్స్ కూడా కొంత లాయర్స్ అలొకేట్ చేయబడ్డారు. అమికస్ క్యూరీ అంటారు వాళ్ళని. అంటే కోర్టు అపాయింట్ చేస్తుంది మీకు అడ్వకేట్స్ని. మళ్ళీ ఫ్రీ లీగల్ ఎయిడ్ సొసైటీస్ ఉన్నాయి మన దగ్గర కూడా. అంటే ప్రతి స్టేట్లో లీగల్ ఎయిడ్ సొసైటీ అని ఉంటుందండి. మీరు అక్కడికి పోయి మీరు అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకుంటే గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి మీకు లాయర్ని ఇస్తుంది. సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా లాయర్ని ఇస్తుంది. అంటే మీరు పావర్టీ లెవెల్, అంటే మీకు ఆ రేషన్ కార్డు ఏదో తెల్ల కార్డు అలాంటి కార్డ్స్ ఏదో చూపించాలి. చూపిస్తే ప్రొవిజన్ ఉన్నది. కానీ చాలా మందికి తెలియదు ఈ విషయం. అంటే కొంతమంది తెలుసు, వాళ్ళు అప్రోచ్ అవుతారు, తెచ్చుకుంటారు. ఉంది, ఇండియాలో కూడా ఉంది, అలాంటిది ఉంది, ప్రొవిజన్ ఉంది. అమెరికాలో ఉంది, ఇంగ్లాండ్ ఉంది, అన్ని కంట్రీస్లో ఉన్నాయి. సో ఆ ప్రొవిజన్ కింద కోర్ట్ ఫీజు కూడా మీకు మాఫ్ అవుతుంది, ఖర్చులు కూడా. సో అది ఒకవేళ మన వాళ్ళు చేసుకోవాలి రీసెర్చ్. ప్రతి కోర్ట్స్లలో ఉన్నాయి, కానీ అంత ఈజీ మీకు ఇన్ఫర్మేషన్ దొరకదు. ఆన్లైన్లో పోతే దొరుకుతాయి మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ సొసైటీస్, వాళ్ళు చేస్తారండి. మన దేశం మొత్తం మీద ఎలక్షన్స్ మీద ఆధారపడి ఉంది. ప్రతి రాజకీయ నాయకుడు ఒక మేనిఫెస్టో 5 సంవత్సరాలకు రిలీజ్ చేస్తాడు. కానీ 5 సంవత్సరాలలో మనం చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్ విషయానికి వద్దాం. డబుల్ బెడ్రూమ్ విషయంలో మొదటి పీరియడ్లోనే ఇస్తా అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా చాలా మందికి ఇవ్వలేదు. అంటే ఇది తప్పినట్టే కదా. మరి ఇలాంటివి చేసే అవకాశం అని ఉందా? ఉన్నదండి. దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే లాలో మిస్రిప్రజెంటేషన్ అంటారు. అంటే నేను మీకు ఒక ప్రామిస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కూల్ పెట్టుకుంటే నేను అడ్మిషన్ ఇస్తాను, నేను మీకు చెప్తాను మీ అబ్బాయికి ఇవి నేర్పిస్తాను, హార్స్ రైడింగ్ నేర్పిస్తాను, స్విమ్మింగ్ నేర్పిస్తాను, మీకు ₹1,00,000 బిల్ వేస్తాను. నేను ఒకవేళ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ నేను అవి నేర్పలేదు అనుకోండి, మరి ఇన్సఫిషియెంట్ సర్వీసెస్ కదా, మిస్రిప్రజెంటేషన్ కదా, మరి యాక్షనబుల్ అది. ఇప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాపిక్. యాక్చువల్గా నేను రీసెర్చ్ చేస్తున్నా. ఈ పొలిటికల్ పార్టీస్ ఈ మేనిఫెస్టోస్లో చెప్పి వాళ్ళు చేయకపోతే, మొన్న ఒక రైతు వచ్చాడండి నా దగ్గర, ప్రసాద్ అని ఒక రైతు వచ్చాడు. ఆయన ఇదే టాపిక్ మీద వచ్చి, అన్నగారు ఇట్లా ఈ పొలిటికల్ పార్టీస్ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి వస్తారు, వాళ్ళు మేనిఫెస్టోస్ వచ్చి మళ్ళీ వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు పవర్లోకి వచ్చి వెళ్ళిపోతారు, మాకు రుణమాఫీ కాదు కదా, మాకు ఏమి రావు, ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నారు, ఇది మీదేమన్నా ఇవ్వచ్చా అంటే నేను చెప్పాను, మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయొచ్చు. బికాస్ పొలిటికల్ పార్టీస్ ఒకవేళ వాళ్ళు అట్లా రిప్రజెంట్ చేసినప్పుడు చెయ్యాలి, చేయకపోతే మిస్రిప్రజెంటేషన్ అండి. మిస్రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ఐపీసీలో ఫ్రాడ్ కింద కట్టొచ్చు మిమ్మల్ని. అంటే యూ హ్యావ్ ఎ ఇంటెంట్ టు చీట్ పీపుల్ అని అది ఉంది, ప్రొవిజన్ ఉంది. దానికి సాక్ష్యాలు కూడా దొరుకుతాయి. వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది. అసెంబ్లీ సాక్షిగా 3 ఎకరాలు ఇస్తా అని చెప్పారు మన SC ST వాళ్ళకి కూడా. కానీ మొన్న జరిగిన సెషన్లో 3 ఎకరాలు లేదని కూడా చెప్పుకొచ్చారు. దీని మీద ఎవరు కూడా ప్రతిపక్షాలు కూడా నోరెత్తట్లేదండి. మరి మన ప్రజలు మనమే నోరెత్తాలి. మనం ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఎత్తుకోకపోతే బోర్డు అన్ని సోషల్ సంఘాలు ఉన్నాయి, మనం కోర్టులలో కేసులు వేయచ్చు, మనం ట్రిబ్యునల్స్ రిప్రజెంట్ చేయొచ్చు, మనం మీడియాకు వచ్చి మాట్లాడచ్చు, ఇవన్నీ చెయ్యాలి. ఇప్పుడు చైతన్యం అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఎప్పుడైనా రెవల్యూషన్ ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది, ఇట్లనే స్టార్ట్. అంటే నేనేదో జనాలు కుసిగల్పటని చెప్పట్లేదు. ఇఫ్ యూ గెట్ ఎడ్యుకేటెడ్, మన రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్, మన హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేట్ అవ్వగలిగితే మన సగం జాబ్ అయిపోయినట్టు. ఇప్పుడు అంతకుముందు కన్జ్యూమర్ ఫోరంలో మన కన్జ్యూమర్ ఫోరం అంటే ఏందో కూడా తెలియదు. అంతకుముందు హ్యూమన్ రైట్స్ పెట్టే వరకు మనకు హ్యూమన్ రైట్స్ ఏంటో కూడా తెలియదు, మానవ హక్కులు. మరి ఇవన్నీ ఉన్నాయి కదండి, అంతర్జాతీయంగా ఉన్నాయి, జాతీయంగా ఉన్నాయి. అలాంటి మనం ముందుబడి అలాంటి ఫోరమ్స్కి వెళ్ళి చేయగలిగితే వీ కెన్ చేంజ్ ద సొసైటీ. ఇప్పుడు మనం కట్టిన ట్యాక్సీలతోటి కట్టినటువంటి రోడ్స్
చాలా వరకు కూడా యూటర్న్ అయితే అక్కడిక్కడ యాక్సిడెంట్ జరిగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలా మన దగ్గర ట్యాక్సీలు తీసుకుంటారు, ఏదన్నా మరి హెల్మెట్ పెట్టకపోతే అలాంటివి కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వాలు మరి అలాంటి మిస్టేక్లకు మనం ఎలా శిక్షించలేమా? మంచి క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా అమెరికా లాంటి అంటే మేము ఉండే దేశాలలో గవర్నమెంట్ మీద కేసులు వేస్తాం. దీన్ని ఏమంటారంటే టాట్ ఫీచర్స్ అంటాం. నేను చాలాసార్లు డ్రైవ్ చేస్తుంటాను, నేను కూడా అన్ని బొందలు ఇక్కడ. ఆ బొందలలో మనకు మన మిత్రులు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ కూడా అంటూ ఉంటారు, మాకు స్కూటర్ మీద పోతే మాకు స్పాండిలైటిస్ అయింది, నడువు చెడిపోయింది, రోడ్ల మీద ఈ వర్షం పడితే బొందలు ఉంటాయి, ఎత్తేస్తుంటే మరి గవర్నమెంట్ లైబుల్ కాదంటే యాక్చువల్ గవర్నమెంట్ లైబుల్ అండి. ఇండియాలో లాస్ ఉన్నాయి, గవర్నమెంట్ లైబుల్. ఎందుకంటే R&Bకి మన ట్యాక్స్ డబ్బు పోద్ది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కి. మున్సిపాలిటీ రోడ్లు అయితే మున్సిపాలిటీకి డబ్బు పోద్ది, మన డబ్బు.